నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడి తారాస్థాయికి చేరుకుంది. చట్టసభలంటే ప్రజా సమస్యలపై గలమెత్తాల్సిన వేదికలు కానీ ఇప్పుడు అవే రాజకీయ రణరంగాలుగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతానని, లేదంటే బయటే తేల్చుకుంటామని వైసీపీ అధినేత జగన్ భీష్మించు కూర్చున్నారు. సభకు వెళ్లేది లేదని, కేవలం శాసనమండలికే పరిమితమవుతామని ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. అటు అధికార పక్షం కూడా ఏమాత్రం తగ్గటం లేదు. దమ్ముంటే సభకొచ్చి చర్చించాలని సవాలు విసురుతోంది. దీనికి తోడు స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. సభకు రాని వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలి, అసలు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎందుకు కొనసాగాలి అంటూ ఆయన సంధించిన అస్త్రాలు వైసీపీ శిబిరంలో వణుకు పుట్టిస్తున్నాయి. 6 నెలలు రాకపోతే అనర్హత వేటు వేస్తామన్న హెచ్చరికల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అసెంబ్లీ వేదికగా జరుగుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్లో పైచే ఎవరిది? బర్నింగ్ ఇష్యూలో డెప్త్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాకముందే రాజకీయ వాతావరణం అమాంతం వేడెక్కింది. గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దఫ కూడా అదే బాటలో పయనించాలని నిర్ణయించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, ఆ హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతామని ఆయన స్పష్టం చేస్తున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. సభలో కనీసం 10% సీట్లుంటేనే ఆ హోదా దక్కుతుందన్నది చట్టసభల నియామావళి చెబుతున్న స్పష్టమైన మాట. కానీ జగన్ మాత్రం ఈ నిబంధనలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేకని, తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే సభలో తమకు మాట్లాడే అవకాశం దక్కదని, మైక్ ఇవ్వరని, అందుకే శాసనసభలో వైసీపీ చేయగలిగిందేమీ లేదని ఆయన ఒక రకమైన నిట్టూర్పు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ఓ నాయకుడు కేవలం హోదా కోసం సభను బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్న విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. శాసనసభను బహిష్కరించిన వైసీపీ ఇప్పుడు తన పూర్తి దృష్టిని శాసన మండలిపై కేంద్రీకరించింది. ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. అక్కడ తమకు సంఖ్యాబలం ఉన్నందున ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని జగన్ తన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న మెగా డిఎస్సి వివాదంపై మండలి వేదికగా కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు వైసీపీ పక్కా వ్యూహం రచించింది. నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నామన్న సంకేతాలను పంపేందుకే ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించింది. అసెంబ్లీలో తమ వాయిస్ వినిపించే అవకాశం లేనందున మండలిలోనే మంత్రులను నిలదీయాలని, బిల్లుల ఆమోదం సమయంలో ప్రభుత్వానికి చుక్కలు చూపించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే శాసనసభలో లేకుండా కేవలం మండలిలో మాత్రమే పోరాటం చేస్తే ప్రజల్లో సరైన సంకేతాలు వెళ్తాయన్న అనుమానాలు సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. ప్రజలెన్నుకున్నది అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని. కానీ ఇలా సభను బహిష్కరించి మండలికే పరిమితం కావడం వల్ల రాజకీయంగా నష్టపోతామన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. పోలవరం, అమరావతి, విద్యుత్, మద్యం ఇలా పలు కీలక రంగాల్లో జరిగిన విధ్వంసాన్ని ప్రజల ముందుంచుతోంది. అయితే ఈ శ్వేతపత్రాలపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసినవి శ్వేతపత్రాలు కావని, అవి పచ్చపత్రాలని, అబద్ధపు పత్రాలని ఆయన ధ్వజమెత్తుతున్నారు. తమ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచిని దాచిపెట్టి కేవలం బురద చల్లే ఉద్దేశంతోనే కూటమి సర్కార్ ఈ పత్రాలను విడుదల చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే జగన్ చేస్తున్న ఈ విమర్శలపై అధికార పక్షం ధీటుగా బదులిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో అబద్ధాలుంటే వాటిని మీడియా ముందు కాదు, అసెంబ్లీకొచ్చి నిరూపించాలని సవాల్ విసురుతోంది. ధైర్యముంటే సభలో కూర్చొని చర్చలో పాల్గొనాలని, పారిపోవడం ఎందుకని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సభకు రాకుండా బయట కూర్చొని విమర్శలు చేయడం రాజకీయ పిరికితనానికి నిదర్శనమని వారు ఎద్దేవా చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తామంటున్న జగన్ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. అధ్యక్ష అనే అవకాశం ఇవ్వడం లేదని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. సభకు రాని ఎమ్మెల్యేలకు అసలు జీతాలు ఎందుకు ఇవ్వాలంటూ ఆయన సంధించిన ప్రశ్న
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. స్పీకర్ తీసుకుంటున్న ఆ సంచలన నిర్ణయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనదైన శైలిలో వైసీపీ ఎమ్మెల్యేలపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇంట్లో కూర్చోరాని కాదని, సభకొచ్చి వారి సమస్యలను పరిష్కరించడానికని ఆయన స్పష్టం చేస్తున్నారు. సభకు రాని వారికి ప్రజాధనంతో జీతాలు ఎందుకు ఇవ్వాలని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని, సభకు హాజరు కాని ఎమ్మెల్యేల జీతభత్యాలు నిలిపివేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లానని స్పీకర్ వెల్లడించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. చట్టసభల గౌరవాన్ని కాపాడేందుకు ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటారని ఆయన పరోక్షంగా వైసీపీ నేతలకు వాణిగిస్తున్నారు. స్పీకర్ వ్యాఖ్యలతో వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. ఒకవైపు పార్టీ అధినేత సభకు వెళ్లొద్దని ఆదేశిస్తుంటే, మరోవైపు స్పీకర్ జీతాలు కట్ చేస్తామని హెచ్చరిస్తుండటంతో వారు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా ఇరుక్కుపోయారు. సభకు రాని వాళ్లు అసలు ఎమ్మెల్యేలుగా ఎందుకు కొనసాగాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంధించిన ప్రశ్న వైసీపీ శిబిరంలో గుబులు పుట్టిస్తోంది. కేవలం జీతాల కోతతోనే ఆగకుండా సభ్యుల హాజరు విషయంలో ఆయన మరింత కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో కొందరు సభ్యులు సభకు రాకపోయినా రిజిస్టర్లో దొంగ సంతకాలు చేసి అలవెన్స్లు తీసుకున్న సంఘటనలున్నాయి. వాటిని అరికట్టేందుకే ఈసారి అసెంబ్లీలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టామని ఆయన సంచలన ప్రకటన చేశారు. టెక్నాలజీని ఉపయోగించి సభ్యుల హాజరును పక్కాగా నమోదు చేస్తామని, ఎవరైనా సభకు రాకుండా వచ్చినట్టు చూపిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. స్పీకర్ తీసుకుంటున్న ఈ టెక్నాలజికల్ నిర్ణయాలు వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదు. సభకెళ్లకుండా బయట ఉంటూనే ఎమ్మెల్యేలుగా అన్ని సౌకర్యాలు అనుభవించాలన్న వారి ఆలోచనలకు స్పీకర్ ఫేస్ రికగ్నిషన్ నిర్ణయం పెద్ద బ్రేక్ వేసినట్లయింది. ఈ పరిణామాలతో అసెంబ్లీ వ్యవహారాలు మరింత పారదర్శకంగా మారుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడిస్తున్న షాక్లు ఇక్కడితో ఆగిపోలేదు. 6 నెలల పాటు సభకు రాకుంటే ఏకంగా అనర్హత వేటు వేసే అంశం కూడా పరిశీలనలో ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏ సభ్యుడైనా సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సభకు హాజరు కాకపోతే వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్కుంటుంది. ఈ నిబంధనలను ఆసరాగా చేసుకుని వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రం ప్రయోగించేందుకు అధికారపక్షం పావులు కదుపుతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒకవేళ నిజంగానే 6 నెలల పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోతే వారిపై అనర్హత వేటుపడ్డం ఖాయమని న్యాయ నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో ఒకేసారి 11 స్థానాలకు ఉప ఎన్నికలొచ్చే అవకాశం ఉంది. ఈ ముప్పును పసిగట్టిన వైసీపీ నేతలు లోలోపల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధినేత నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్ ఎక్కడ ప్రమాదంలో పడుతుందోనని వారు భయపడుతున్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయింపు విషయంలో కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. సభకు హాజరు కాని వారికి ప్రభుత్వ వసతులు ఎందుకు కల్పించాలని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశంపై సాధారణ పరిపాలన శాఖతో చర్చించి త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కేటాయించే క్వార్టర్స్ వారు సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా ఇచ్చే సౌకర్యం. కానీ సభకి రానప్పుడు ఆ సౌకర్యాన్ని ఎందుకు కొనసాగించాలన్నది ప్రభుత్వ వాదన. ఒకవేళ ఆ క్వార్టర్స్ కేటాయింపులను రద్దు చేస్తే అది వైసీపీ ఎమ్మెల్యేలకు మరో పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. ఇప్పటికే ప్రతిపక్ష హోదా లేక సభలో మాట్లాడే అవకాశం లేక ఇబ్బంది పడుతున్న వారికి వసతి సౌకర్యాలు కూడా పోతే ప్రజల్లో వారి పలుకుబడి మరింత తగ్గే ప్రమాదం ఉంది. స్పీకర్ తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాలు వైసీపీని నైతికంగా మానసికంగా దెబ్బతీసే వ్యూహంలో భాగమేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు వైసీపీకి అసనిపాతంగా మారుతున్నాయి. జీతాల కోత, ఫేస్ రికగ్నిషన్ అనర్హత వేటు, క్వార్టర్స్ రద్దు, ఇలా నలువైపులా ముప్పేట దాడి జరుగుతుంటే వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఏంటి? సభకు వెళ్లకుండా కేవలం ప్రెస్ మీట్ తోటే ప్రజలు మెప్పించగలరా? ఈ పరిణామాల వెనుకున్న పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రతిపక్ష హోదా లేదన్న ఒకే ఒక కారణంతో అసెంబ్లీని బహిష్కరించడం వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కాంగ్రెస్కు తగిన సంఖ్యాబలం లేకపోయినా ఆయన సభలో సింహంలా పోరాడారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల మన్ననలు పొందారు. కానీ ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం హోదా లేదన్న సాకుతో సభ నుంచి పారిపోవడం ఆయన నాయకత్వ లక్షణంపైనే ప్రశ్నను రేకెత్తిస్తోంది. సభలో మైక్ ఇవ్వరని ముందే ఊహించుకొని భయపడి వెనక్కి తగ్గడం ఒక బలమైన నాయకుడికి తగిన లక్షణం కాదని సొంత పార్టీ సానుభూతి పరులు సైతం పెదవి విరుస్తున్నారు. సభకెళ్లి మైక్ అడిగి ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే అప్పుడు వాకౌట్ చేసి ప్రజల్లోకి వెళితే దానికో అర్థం ఉంటుంది. కానీ అసలు సభకే వెళ్లకుండా బయట కూర్చొని విమర్శలు చేస్తే ప్రజలు దాన్ని స్వీకరించే పరిస్థితి లేదని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లకుండా తమ నియోజకవర్గాల్లో తిరిగితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. మా సమస్యలను అసెంబ్లీలో వినిపించమని ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడేం చేస్తున్నారంటూ ప్రజలు నిలదీసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఘోర పరాజయంతో డీలా పడిన వైసీపీ క్యాడర్కు అధినేత తీసుకున్న ఈ నిర్ణయం మరింత నిరాశను మిగులుస్తోంది. సభలో తమ నాయకుడు పోరాడుతుంటే చూసి స్ఫూర్తి పొందాల్సిన కార్యకర్తలు ఇప్పుడు వారు సభకే వెళ్లకపోవడంతో డిమోరలైజ్ అవుతున్నారు. మరోవైపు అధికార కూటమి నేతలు ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకొని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. వైసీపీ నేతలకు ప్రజల సమస్యల కంటే వారి పదవులు, హోదాలే ముఖ్యమని వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం క్షేత్రస్థాయిలో వైసీపీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. కానీ చట్టసభల్లో చేసే పోరాటానికి బయట చేసే విమర్శలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అసెంబ్లీ రికార్డులో నమోదయ్యే ప్రతి మాటకు ఒక చారిత్రక విలువ ఉంటుంది. మంత్రుడిచ్చే సమాధానాలకు జవాబుదారీతనం ఉంటుంది. ఆ అవకాశాన్ని వదులుకొని కేవలం బయట విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పైగా ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లులు, బడ్జెట్పై చర్చలో పాల్గొనకపోవడం ద్వారా ప్రతిపక్షంగా తమ బాధ్యతను విస్మరించినట్టు అవుతుంది. రేపేదైనా ప్రజా వ్యతిరేక బిల్లు పాస్ అయినా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న అపవాదు వైసీపీ మూటగట్టుకోవాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఎత్తుగడలు వేయడం సహజమే, కానీ ఆ ఎత్తుగడలు బూమరాంగ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో జగన్ వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టేలా కనిపిస్తోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు వైసీపీ ఎమ్మెల్యేలు అంతర్మథనానికి దారితీస్తున్నాయి. ఒకవైపు పార్టీ అధినేత ఆదేశాలు, మరోవైపు అనర్హత వేటు భయం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు సభకు వెళ్లడమే కరెక్ట్ అని అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. సభకు వెళ్లకుండా జీతాలు, క్వార్టర్స్ కోల్పోయి చివరికి సభ్యత్వం కూడా రద్దయితే తమ రాజకీయ భవిష్యత్ ఏంటన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ స్పీకర్ నిజంగానే అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామన్న నమ్మకం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యేలకు లేదో. కూటమి గాలి బలంగా వీస్తున్న ఈ తరుణంలో అనవసరంగా సభ్యత్వాన్ని కోల్పోవడం తెలివి తక్కువతనమేనని వారు భావిస్తున్నారు. ఈ ఒత్తిడి పెరిగితే భవిష్యత్తులో కొందరు ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించి సభకు హాజరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక్కి గొయ్యిలే తయారైంది. సభకు వెళితే జగన్ కోపం, వెళ్ళకపోతే స్పీకర్ కోపం. ఈ రెండు పడవల ప్రయాణంలో వారు ఎలా నెగ్గుకొస్తారనేదే ఆసక్తిగా మారింది. అసలు ఈ బహిష్కరణ వ్యూహం వైసీపీకి లాభిస్తుందా, లేక శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తుందా? రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జరగబోయే పరిణామాలేంటో ఇప్పుడు డెప్త్గా విశ్లేషిద్దాం.
శాసన మండలిలో తమకున్న మెజార్టీతో ప్రభుత్వాన్ని అడ్డుకోవచ్చన్న వైసీపీ వ్యూహం కూడా పెద్దగా ఫలించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే శాసనసభ ఆమోదించిన బిల్లులను మండలి కేవలం కొంతకాలం పాటు మాత్రమే నిలిపి ఉంచగలదు, కానీ పూర్తిగా తిరస్కరించలేదు. ఆర్థిక బిల్లుల విషయంలో అయితే మండలికున్న అధికారాలు నాము మాత్రమే. కాబట్టి మండలిలో ఎంత గొడవ చేసినా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవడం వైసీపీకి సాధ్యం కాదు. పైగా మండలిలో కూడా కూటమి సభ్యులు వైసీపీ ఎమ్మెల్సీలకు ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధమయ్యారు. డిఎస్సీ లాంటి సున్నితమైన అంశాలపై వైసీపీ రాజకీయం చేయాలని చూస్తే గత ప్రభుత్వం హయాంలో జరిగిన నిరుద్యోగ ద్రోహాన్ని ఎండగట్టేందుకు అధికార పక్షం పక్కా డేటాతో సిద్ధంగా ఉంది. దీంతో మండలిలో కూడా వైసీపీకి చుక్కెదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. సభలో లేక మండలిలో నెగ్గుకు రాలేక వైసీపీ రాజకీయంగా మరింత ఏకాకి అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నో పార్టీలు ఎన్నోసార్లు సభను బహిష్కరించాయి. కానీ అవి కేవలం నిర్దిష్ట సమస్యలపై నిరసనగా మాత్రమే జరిగాయి. కానీ కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న వ్యక్తిగత కారణంతో మొత్తం అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించడం బహుశా ఇదే తొలిసారి. ఈ నిర్ణయం ద్వారా జగన్మోహన్ రెడ్డి తన ఇగోను సాటిస్ఫై చేసుకుంటున్నారే తప్ప పార్టీకి ఎలాంటి మేలు చేయడం లేదని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించి ప్రతిపక్ష పాత్రను హుందాగా పోషించాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుంది. 11 సీట్లిచ్చిన ప్రజల పక్షాన నిలబడి పోరాడితే భవిష్యత్తులో మళ్లీ ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ ఇలా అహంకారంతో సభకు వెళ్లను అని భీష్మించుకుంటే ప్రజలు శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఈ అవకాశాన్ని 2 చేతులా ఒడిసిపట్టుకుంటోంది. ప్రతిపక్షం సభలో లేకపోవడంతో తమకు కావాల్సిన బిల్లులను ఎలాంటి ఆటంకం లేకుండా సునాయాసంగా ఆమోదించుకునే అవకాశం ప్రభుత్వానికి దక్కింది. అదే సమయంలో వైసీపీ పారిపోయిందన్న ముద్ర వేసి వారిని రాజకీయంగా మరింత బలహీనపరిచే వ్యూహాన్ని అధికారపక్షం విజయవంతంగా అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన రాజకీయ చాణక్యంతో వైసీపీని నైతికంగా దెబ్బతీస్తున్నారు. సభలో వైసీపీ లేని లోటు కనిపించకుండా కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసేలా ఓ కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. దీనివల్ల ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం మరింత పెరుగుతుంది. ప్రతిపక్షం లేకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడుపుతున్నామన్న సంకేతాలను ప్రభుత్వం బలంగా పంపుతోంది. ఈ మైండ్ గేమ్లో జగన్ పూర్తిగా వెనుకబడిపోయారని స్పష్టమవుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్లు కాకుండా జగన్ వర్సెస్ స్పీకర్ అన్నట్లుగా మారిపోయాయి. సభకు రానంటున్న జగన్కు జీతాలు కట్ చేస్తాం, అనర్హత వేటు వేస్తామంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడిస్తున్న కౌంటర్లు రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం రాజ్యాంగపరమైన న్యాయపరమైన చిక్కులకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ స్పీకర్ నిజంగానే కఠిన చర్యలు తీసుకుంటే వైసీపీ కోర్టు మెట్లెక్కడం ఖాయం. అప్పుడు ఈ వ్యవహారం మరింత రసవత్తరంగా మారుతుంది. చట్టసభల గౌరవం, ప్రజాస్వామ్య విలువల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో అంతిమ విజయం ఎవరిదో, ప్రజలు ఎవరి వైపు నిలబడతారో కాలమే నిర్ణయించాలి. అసెంబ్లీకి రాము అని భీష్మించి కూర్చున్న వైసీపీకి స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకుంటున్న నిర్ణయాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. జీతాల కోత, క్వార్టర్స్ రద్దు, అనర్హత వేటు వంటి అస్త్రాలతో అధికార పక్షం మైండ్ గేమ్ ఆడుతుంటే జగన్ అండ్ కో ఎలా డిఫెండ్ చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. కేవలం మండలికే పరిమితమైతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఆందోళన సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. మరి ఈ పొలిటికల్ డ్రామాలో జగన్ వ్యూహం బెడిసికొడుతుందా, లేక స్పీకర్ యాక్షన్తో ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.